మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎప్పుడైనా సుకుంటండ హోటు ఈ తండ హోటు ఇక్కడే పడేది, కానీ ఆమె అక్కడే వేసేసింది. వాళ్ళ హోట్లు అక్కడే వేసేసింది, ఇక్కడ రానియలేదు. అక్కడే వేసేసారు, ఇక్కడే వేసేసారు. మా ఆయన అదే హోటల్కి నిలబడినా ఓడిపోయినా అని ఎక్కిండు. 10 లక్షలు వేసినాం సార్, కష్ట జీతం మాది, కానీ ఆమె రానియలేదు. అందరినీ కొనుక్కుంది. తారా పార్టీ కాంగ్రెస్ కి నిలబడింది ఆమె. మేము ఇంటి పిండి అని చెప్పలేదు సార్. ఫోన్ చేసిన నేను అయితే టవర్ మీద ఉన్నాను, వచ్చి చూసుకోండి అని అన్నాడు. ఊరికి వచ్చినాం, ఇంకేం అనలేదు. ఆయన దగ్గరే ఉంది, ఎత్తట్లే. మాకు న్యాయం జరగాలి. జరగకపోతే ఆ తార ఇంటి కాడ పోయి నా 3 పిల్లల్ని తీసుకెళ్ళి నేను కలుబందు తీసుకొని తాగేస్తాం, అంతే. సార్, నా పేరు వెంకట మోహన్. నేను టీఆర్ఎస్ అభ్యర్థిగా నిలబడ్డా సర్పంచ్కి. మావాడు అక్కడ ఎక్కిన ఆయన ఇండిపెండెంట్ క్యాండిడేట్, ఇంకోటి ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డాడు. మాకు ఇక్కడ మొత్తం హరియతండ, సుగంతండ, జైతాతండ పంచాయతీ మాది, గ్రామ పంచాయతీ, రుంగమస్పాలెం మండలం మాది. అయితే దానివల్ల ఏం జరిగిందో అక్కడ సుగంతండకి బూత్ మార్చింది మాకు తెలియదు. ఎప్పుడు లెక్కనే మా ఊర్లోనే ఉండేది, హరియతండలోనే ఉండేది బూతు. అది మార్చింది మాకు తెలియదు. సరే, మార్చినా మేము అక్కడ ఏజెంట్ పెట్టుకుంటాం అంటే వాళ్ళ అధికారుల ఆఫీసులో ఏమన్నారు, మాకు మొన్న సాయంత్రానికి ఏ వార్డులో క్యాండిడేట్ ఓటు ఉంటే ఆ వార్డులోనే ఏజెంట్ ఫామ్ ఇస్తామని మాకు ఒక అనౌన్స్మెంట్ చేశారు. అక్కడ మాకు వార్డులు లేవు, ఇక్కడ సుగంతంలో. అయితే మేము సర్పంచ్ అభ్యర్థిగా అడిగినాం, మాకు మరి సర్పంచ్గా మాకు అక్కడ సర్పంచ్ తరఫున ఎవరికైనా మీరు ఏజెంట్ ఫామ్ ఇవ్వండి, మాకు మా వాళ్ళు పోయి కూర్చుంటుంటే అట్లా కలవదు, మీరు పోయి రావచ్చని అన్నారు. ఇక్కడ అధికారి మా అక్కడ ఫోన్ చేసి మేము అక్కడ మాట్లాడడానికి పోతే అసలు రానియట్లే మాకు దగ్గరికి. 1కి 10 సార్లు పోయి మేము వీడియో తీసుకున్నాం. ఆ వీడియో కూడా మీకు ఇప్పుడు ఇస్తాను నేను వీడియో. అది దాని గురించే సార్. ఇప్పుడు అక్కడ ఓట్లు మొత్తం 178 ఓట్లు ఉన్నాయి అక్కడ సుగంతంలో. 178కి 170 ఓట్లు వేసుకున్నారు వాళ్ళు. 170 ఎట్లా వేసుకుంటారు? చనిపోయిన వాళ్ళు ఉన్నారు, బయట దేశాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, జాబ్ చేసేటోళ్ళు ఉన్నారు, చదువుకున్న పోరగాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరు రాలే కదా. రాలేదు, ఎందుకు రాలేదు అని అంటే వాళ్ళ పని వాళ్ళు ఉంటాయి. ఈ అన్ని ఓట్లు ఎట్లా పడతాయి? 170 పడవు కాదని 1కి 10 సార్లు అడిగినా ఒక్కొక్కరు 4 ఓట్లు వేస్తున్నారు పోయి లోపల బూత్ నెంబర్లు, వాళ్ళు బూత్ ఏజెంట్లు అందరూ కొమ్ముకాయి, పోలీసు వాళ్ళు అందరూ అక్కడే ఉన్నారు. చెప్తున్నాం సార్, అది ఫ్యాడ్ జరుగుతుంది సార్, అక్కడ కనీసం మాకు ఉండనియరు సార్ అన్నా కూడా మీరు చూసి బయట ఉండాలబ్బా, మీరు ఎవరు రావద్దు ఇక్కడ అనే మాటకి పొద్దు నుంచి మాకు 1 గంట 12 దాకా గొడవపడ్డాం. మేము గొడవపెట్టి ఇక్కడ ఆఫీసర్లో కూడా చెప్పినాం. మేడం చెప్పినాం మేము, మేడం గారు కలెక్టర్కి మాకు కలెక్టర్ నెంబర్ మాకు అక్కడ లేదండి, ఒకసారి మీరు ఇన్ఫర్మేషన్ డిపిఓ గారికి ఇవ్వండి, లేకపోతే ఎంఆర్ఓ గారికి ఫోన్ చేయండి అంటే, ఏం లేదు బాబు, మేము ఫోన్ చేస్తున్నాం కదా, మీరు అక్కడ పోయి నిలబడండి, పోయి మాట్లాడండి. ఇదే సమాధానం పొద్దు నుంచి సాయంత్రం దాకా. మేము అదే పోరాడి ఇసుకుపోయినాం. 170కి 170 వాళ్ళే గుర్తుకున్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గుర్తుకున్నారు. అక్కడ ఏజెంట్లు, మా ఏజెంట్, ఆయన ఏజెంట్ లేదు, నా ఏజెంట్ లేదు, రానియలేము. రానియకపోతే మేము ఇదే మాట మీద మేము డిమాండ్ చేసేది ఏం లేదు. దానికి మాకు రీపోలింగ్ జరగాలి అక్కడ. దాని గురించే, రీపోలింగ్ గురించే ఆయన కూడా ఎక్కింది. ఆయన మరి ఎప్పుడు ఎక్కిందో మాకు కూడా తెలియదు. ఇప్పుడే మాకు సమాధానం. నేను కూడా ఇప్పుడే ఇప్పుడు వచ్చి నేను మాట్లాడి ఆయన కూడా దిగాలనుకుంటున్నాను. ఆయన దిగట్లేదు. ఇప్పుడు ఆయనకి దిగే పరిస్థితి చేయాలని కోరుకుంటున్నాను.